హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ నీట్ పీజీ కౌన్సిలింగ్ కు సంబంధించి డిసెంబర్ 27వ తారీఖున ఈ నీట్ పీజీ మెడికల్ అడ్మిషన్స్ కు సంబంధించి కన్వీనర్ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, అంతేకాకుండా ఈ కన్వీనర్ కోటా నాట్ ఎలిజిబుల్ లిస్టు, ఈ రెండు పీడిఎఫ్స్ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్ లో డిసెంబర్ 27వ తారీఖున రిలీజ్ చేశారు. సో మీలో ఎవరైతే తెలంగాణ స్టేట్ లో ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారో ఆ స్టూడెంట్స్ మీ యొక్క నేమ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి. అలాగే లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో లేకపోతే డెఫినెట్ గా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటుంది. అక్కడ రీజన్ కూడా మెన్షన్ చేశారు ఎందుకు నాట్ ఎలిజిబుల్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఎవరి పేరైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఉంటుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకనే మీరు ఇప్పుడే ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చెక్ చేసుకుని ఏదైనా కరెక్షన్స్ ఉంటే యూనివర్సిటీని అప్రోచ్ అవ్వండి. ఒకసారి ఈ 2 పీడిఎఫ్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కు సంబంధించినటువంటి పీడిఎఫ్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి డేటా అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని పర్టికులర్ గా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే నీట్ ర్యాంక్ కరెక్ట్ గా ఎంటర్ అయిందా లేదా, నెక్స్ట్ మీ యొక్క జెండరు, కేటగిరీ, మైనారిటీ ఉంటే ఎంఎస్ఎం అని ఉందా లేదా చూసుకోండి. నాన్ సర్వీస్ కోటాలో అప్లై చేసుకున్నారా లేక సర్వీస్ కోటాలో అప్లై చేసుకున్నారా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ డీటెయిల్స్ లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే అప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే 28వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడి అంటే knrpgadmissions@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఏ డేటాలో మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడైనా కరెక్షన్స్ అవసరం ఉందా, లేకపోతే అసలు మీ పేరే లిస్ట్ లో లేదా, ఇవన్నీ కూడా చూసుకుని జాగ్రత్తగా ఈ గ్రీవెన్సెస్ కి అప్లై చేసుకోండి. ఎప్పుడైతే ఈ గ్రీవెన్సెస్ కి అప్లై చేస్తారో వాళ్ళు ఒకసారి మరలా డేటాని కరెక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ని రిలీజ్ చేస్తారు. అంతేకాదండి, ఇంకా ఎవరైనా సరే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ డాక్యుమెంట్స్ ను కూడా డిసెంబర్ 28వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపు పైన ఇచ్చినటువంటి ఈ మెయిల్ ఐడికి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ డేట్ అండ్ టైం దాటితే మాత్రం వీళ్ళు యాక్సెప్ట్ చేయము అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఈ లిస్టు ప్రకారంగా టోటల్ గా వీళ్ళు 30 మందిని నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టారు. అయితే వీళ్ళని ఎందుకు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టారు అనే దానికి ఇక్కడ రీజన్ కూడా ఇచ్చారు. అంటే స్పెసిఫిక్ గా ఎంబీబీఎస్ అదర్ స్టేట్ లో చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ని కూడా నాన్ లోకల్ కేటగిరీ క్రిందే కన్సిడర్ చేశారు కాబట్టి అందుకనే వీళ్ళని నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టారు. అంతేకాదు వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అదర్ స్టేట్ కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళు ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అంటున్నారు. ఒకవేళ ఎంబీబీఎస్ తెలంగాణ స్టేట్ లో చేసి ఉండి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ బయట రాష్ట్రాంత అయినప్పటికీ కూడా ఆ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండేది. కాకపోతే ఇక్కడ ఎంబీబీఎస్ అదర్ దాన్ తెలంగాణ స్టేట్ చదివారు కాబట్టి వీళ్ళని నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టారు. ఓకే, అలాగే ఇక్కడ ఈ స్టూడెంట్ కి నాట్ ఎలిజిబుల్ యాజ్ సర్వీస్ సర్టిఫికెట్ ఈజ్ నాట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ అన్నారు. అంటే సర్వీస్ సర్టిఫికెట్ ఇష్యూ చేయలేదు కాబట్టి అందుకని వీళ్ళని నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో పెట్టామని చెప్తున్నారు. సో మీరు రీజన్ చూసుకోండి, ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు రిమార్క్స్ లో. దాన్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ లేదు అని గ్రహించండి. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ వ్యాలిడ్ అయ్యి ఉండి రీజన్ ప్రాపర్ గా ఉంటే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి knrpgadmissions@gmail.com ఈ మెయిల్ ఐడికి 28వ తారీఖు 4 గంటల లోపు గ్రీవెన్సెస్ కి అప్లై చేయండి. వాళ్ళు ఒకసారి మరలా చెక్ చేసుకొని కరెక్ట్ చేస్తారు. సో మీ గ్రీవెన్సెస్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని మరలా ఒకసారి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని ఫైనల్ ది మీకు రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ ప్రొవిజనల్ లిస్టు ఏదైతే రిలీజ్ అవుతుందో దానిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ మీరు కనిపించేటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్టు రెండు కూడా చూసుకోండి. దేనిలో మీ పేరు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి జాగ్రత్తగా. టోటల్ గా 3,314 మంది స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉన్నారు. సో ఒకవేళ కట్ ఆఫ్ తగ్గితే అప్పుడు న్యూ స్టూడెంట్స్ కి మరలా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. సో ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ తెలంగాణ స్టేట్ ది త్వరలోనే అంటే వెబ్ ఆప్షన్స్ కు సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. అందరూ కూడా అలర్ట్ గా ఉండండి. ఈ వెబ్సైట్ లోనే అప్డేటెడ్ నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో ప్రతిరోజు కూడా ఇక్కడ డేట్ వైజ్ గా వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ ని వెరిఫై చేసుకుంటూ ఉండండి. అంతేకాదు ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఒకవేళ పెయిడ్ సర్వీస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాదు ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. మీ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అనేది క్లియర్గా డీటెయిల్స్తో పెట్టండి. అప్పుడు నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.